ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏం చెట్టు అనుకుంటున్నారా? ఎప్పుడైనా చూసారా దీన్ని? చూడండి, మీకు చూపిస్తాను. అందుకే మేము అలా రోడ్డు మీద వెళ్తుంటే కనిపించింది, సరే మీతో షేర్ చేసుకుందామని. ఇది అవిసె గింజల చెట్టు. పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఇవి మొగ్గలు. ఇవి 4 రంగుల్లో ఉంటాయంట: రెడ్, ఎల్లో, వైట్, వైలెట్, రెడ్. ఇలా ఎన్ని కలర్స్లో ఉన్నప్పటికీ ఇవి మాత్రం గుణాలు ఒకేలా ఉంటాయట. అయితే ఈ మొత్తం చేదు, ఈ చెట్టు యొక్క అన్ని పార్ట్స్ చేదుగా ఉంటాయంట. ఈ అవిసె గింజలు చూడండి, ఈ అవిసె గింజ చూడండి ఎలా ఉంటుందంటే, మనకి గోరు చిక్కుడు ఉంటుంది కదా, గోరు చిక్కుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీంట్లో 15 గింజలు ఉంటాయన్నమాట ఈ విధంగా. అయితే ఈ గింజలు చూసినట్లయితే ఇలా మనం వీటి గురించి చెప్పుకుందాం ఒక్కొక్కటి. వీటి యొక్క ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఏంటి అని అంటే, ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది, దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయంట. అంటే ఇవి స్త్రీలకు ముఖ్యమైన ఆమ్లాలు ఇవి. వీటి వల్ల మనకి ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అంటే వీటిని ఆహారంగా తీసుకోవాలి మనం. అంటే ఏ విధంగా? అవిసె గింజల పౌడర్ కింద కానీ, నానబెట్టుకుని కానీ, సలాడ్స్లో కానీ, లేకపోతే వీటి యొక్క కషాయాలు కానీ, అంటే సూపుల్లో కానీ ఆహారంగా తీసుకోవాలంట. అప్పుడు మనకి రొమ్ము క్యాన్సర్లు రావు, గుండె జబ్బులు రావు. ఎస్పెషల్లీ ఇవి మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిచ్చేస్తాయట మనకి. అందుకని ఎక్కువగా ఈ మధ్య తినమని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆకులు కషాయాలు ఉన్నాయి చూడండి, ఇవి మనకి ఎంతో ఆరోగ్యం అట. అంటే ఎన్నో రకాల జబ్బులు పోగొడుతుందట ఇది. ఎలా అంటే జ్వరాలు పోగొడుతుందట, గొంతులో కాయలు ఉంటే పోగొడుతుందంట, కడుపులో కాయలు ఉంటే పోగొడుతుందంట, ఇంకా రేచీకటిని పోగొడుతుందంట. ఈ విధంగా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా వీటి పువ్వులతో మంచి పూజలు చేస్తారట, ఇంకా ఫేస్ ప్యాకుల తయారీలో ఉపయోగిస్తున్నారట, వైట్నింగ్ క్రీముల్లో ఉపయోగిస్తున్నారంట. ఈ విధంగా ప్రతి పార్ట్, వేళ్ళు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయట. అందువల్ల దీనిలో ఉన్న ప్రతి పార్టు కూడా మెడిసినల్ వాల్యూగా ఉపయోగపడుతుందంట. ఇంకా ఏంటంటే వీటిలో గుండె జబ్బులు, ఎస్పెషల్ గుండె జబ్బులు పోగొడుతున్నారంట. అవిసె గింజల ఆయిల్ కింద వస్తుంది మనకు. అవిసె గింజలు ఆయిల్, పౌడర్స్, వీటి యొక్క సలాడ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి మందుల తయారీలోని ఈ అవిసె గింజల పౌడర్ను ఉపయోగిస్తున్నారంట. అందువల్ల ఈ చెట్టులో ప్రతి పార్ట్ కూడా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఔషధ గుణాలు మీకు కనిపిస్తాయి. అందుకని దీని గురించి మీకు చెప్పాలి, చూపించాలి. మనం ఎప్పుడు ఈ చెట్టు చూడలేదని చెప్పి దీని గురించి మీకు చూపిస్తున్నాను అనమాట. దీన్ని మనం ఆహారంగా రోజు తీసుకోవాలి. అంతేకాకుండా వీటి యొక్క పౌడర్స్ని కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలంట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.